రైట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పని చేయమంటే దానికి డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు. మహిళలకు 2500 ఇస్తాడు. ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు. ఉద్యోగస్తులకు డిఏ అంటే డబ్బులు లేవు అంటున్నాడు. మూసి మాత్రం 1,50,000 కోట్లు కట్టాడు. దీనికి ఆడికెళ్ళి వస్తాయి డబ్బులు, దీనికి ఆడికెళ్ళి వస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా. ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెడతలేదు. 6 నెలలకేళి నువ్వు మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలే. గా పిల్లలకు పేదవాళ్లకు అన్నం పెట్టమంటే పైసలు లేవంటావు. సుందరీకరణ, మూసి సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్లు ఖర్చు పెట్టా అంటే ఇది అయ్యే పనా? పైసలు నువ్వు ముందు 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి, 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి. పైసలు లేవు కానీ పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టారట. పేదవాళ్ళని నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. అందువల్ల మీరెవరు భయపడద్దు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ప్రతిపక్షం అనేది ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించడానికే ప్రతిపక్షం ఉంటుంది. మా మధుసూదనాచారి గారు ప్రతిపక్ష నేతగా శాసన మండలిలో ఉండి వారి వాళ్ళ మేము ముందుకు వచ్చారు. కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మేమందరం కూడా అసెంబ్లీలోనైనా బయటైనా ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపుతాం. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం. మీ తెరువు రాకుండా కాపాడుకునే బాధ్యత మాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా శ్రీనివాస్ యాదవ్ అన్నాడు, మా అన్నగారు అవసరమైతే కాలనీకి ఒక ఎమ్మెల్యే వచ్చి పండుకుంటాం. బుల్డోజర్ వస్తే ముందు మమ్మల్ని కూడగొట్టాలి, మమ్మల్ని కొట్టాలి తప్ప మీ ఇల్లు కొట్టడానికి అవకాశం లేదు. అంత దూరమైన ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. భయపడద్దు. ఎందుకంటే మీరు జీవితకాలం కష్టపడ్డారు. ఇంక 20 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా మీ ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి బ్యాంకులలో. ఇది ఇల్లు కూడా కొట్టాడు, బ్యాంకు ఊరుకుంటాడా? ఏడుండాలి, ఉండడానికి ఏడుండాలి, బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ ఎడగట్టాలి, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని అడుగుతా ఉన్నా. అందువల్ల ఇది మీది న్యాయమైనటువంటి డిమాండ్. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఇందాక మిత్రుడు చెప్పాడు, ఇదే మూసీ మీద 6 కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు. 40 50 అంతస్తుల అపార్ట్మెంట్లు కడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి ఈ కట్టుకున్న పేదోళ్ళ ఇండ్లకేమో నంబర్లు వేస్తున్నావు. ఇదే మూసీని ఆక్రమించి మూసీ ఆనుకొని 6 పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగులు కడితే దాన్ని ఎందుకో ఆపడు, దాన్ని ఎందుకో నోటీసులు ఇయ్యడు, దాన్ని ఎందుకో కూలగొట్టడు. ఎందుకంటే వాళ్ళు పెద్ద వాళ్ళు. ఈ పేదవాళ్ళు నోరు లేని వాళ్ళను, ఈ పేదవాళ్ళను ఏం చేసినా ఎవడు రాడనుకుంటుండు. ఆ బలిసిన వాళ్ళను మాత్రమేమో దగ్గరుండి కట్టిస్తుండు, పేదోళ్లకు మాత్రం నోటీసులు ఇస్తుండు. కానీ ఈ పేదవాళ్లకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు మీకు అండగా ఉన్నారు. ధైర్యంగా ఉండండి అని నేను మనవి చేస్తాను.